దాదాపు 15 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతుంది. గ్లామర్ రంగంలో ఇన్నేళ్లుగా ఉంటూ ఎలాంటి రూమర్లకు అవకాశం లేకుండా కెరీర్ ను కొనసాగించడం నిజంగా గొప్ప విషయం. ఇన్నాళ్ళు శ్రియ అదే పని చేసింది. ఈమెపై గాసిప్స్ కూడా చాలా తక్కువ. సౌత్ లో ఫేక్ స్టేజ్ లో కెరీర్ ఉన్నప్పుడు కూడా శ్రియపై ఎలాంటి గాసిప్స్ రాలేదు. పలానా హీరోతో ఎఫ్ఐఆర్ అంటూ పుకార్లు లేవు. కానీ ఈసారి మాత్రం ఈ ఆమెడు దొరికిపోయింది. క్రికెటర్ బ్రావోతో కలిసి ముంబైలో లంచ్ కు వెళ్ళినప్పటి నుంచి శ్రియపై ఒకటే పుకార్లు. ఎంతో మంది హీరోయిన్లు క్రికెటర్లతో రొమాన్స్ డేటింగ్ చేయడం సర్వసాధారణం. అందుకే శ్రియ బ్రావో రిలేషన్షిప్ పై కూడా పుకార్లు గుప్పుమన్నాయి. పైగా ఇద్దరు కలిసి ఏకాంతంగా లంచ్ కు వెళ్లడం కూడా అందరికి బలం ఇచ్చింది. ఈ ఫోటోలు నెట్ లో ఓ రేంజ్ లో హల్చల్ చేశాయి. అయితే వీటన్నిటిపై శ్రేయ స్పందించింది. తనకు బ్రావోకు మధ్య ఏం లేదని తేల్చి చెప్పేసింది. ఎప్పట్లాగే తను సింగిల్ గా ఉన్నానని ప్రకటించింది శ్రేయ. బ్రావోతో కేవలం లంచ్ కు మాత్రమే వెళ్ళానని, అంత మాత్రానికి ఇలా ప్రచారం చేయడం బాగోలేదని చెప్పుకొచ్చింది. తన మనసుకు నచ్చే అందగాడు ఇప్పటి వరకు తనకు ఎదురుపడలేదని అంటుంది. అందుకే 34 ఏళ్ళు వచ్చినా శ్రేయ ఇంకా ప్రేమలో పడలేదు. ఎవరిని పెళ్లి కూడా చేసుకోలేదు. చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా.